జిల్లా కాంగ్రెస్ మాజీ ప్రెసిడెంట్ అయిన, పలుమార్లు ఎమ్మెల్యే అయిన ఆయన రాజకీయ క్రూరుద్ధుడు. ఆయన పేరు పాటిల్ వేణుగోపాల్ రెడ్డి. ఆయనతో పాటు ఆయన కుటుంబం వైకాపాకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు 18వ తారీఖు అనంతపురంలో సీఎం సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. 2014లో తమతో పాటు వైకాపా శ్రేణులు పూర్తిగా కాలువ శ్రీనివాసులకు వ్యతిరేకంగా పనిచేస్తామని చెప్పి బాధపడ్డారు. అయినా కాల్వ 5 ఏళ్ల కాలంలో ఎప్పుడూ కూడా వైకాపాలో ఉన్న తమకి ప్రతీకారాలు, ఇబ్బందులు కలిగించలేదన్నారు. అది తెలుగుదేశం పార్టీ సంస్కారం అని చెప్పారు. పూర్తి ప్రశాంతత వాతావరణం కలిగించి ప్రజలకి మెరుగైన పాలన కాలువ శ్రీనివాసులు అందిస్తున్నారని అన్నారు. దీంతోపాటు నియోజకవర్గంలో 1,00,000 ఎకరాల సాగు లక్ష్యాన్ని పెట్టుకుని ముందుకు వెళ్తుండడం కారణంగా తాము ఆ సంకల్పాన్ని ప్రోత్సాహం అందించాలని టీడీపీలో చేరే నిర్ణయం తీసుకున్నామన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో గ్రామీణ ప్రాంతాలకు రహదారి వేయించారన్నారు. మంత్రి కాలువ మాత్రం రాయదుర్గం పట్టణంతో పాటు అన్ని గ్రామాల్లో రహదారులు వేయించడం, అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. అంతేకాకుండా రాయదుర్గం, డీహెరహల్, గుమ్మనగట్ట ప్రాంతాల్లో గ్రావిటీ మీద సాగునీరు తీసుకొచ్చేందుకు ఆయన చేస్తున్న కృషిలో భాగస్వామ్యులు కావాలనుకున్నామన్నారు. ముఖ్యంగా తమకు సంబంధించినటువంటి మల్లాపురం చెరువుకు సాగునీరు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. తమ మధ్య 25 సంవత్సరాల స్నేహం ఉన్నప్పటికీ ఎన్నడూ కూడా విధానపరమైన అంశాల మీద పార్టీల పరంగా పోటీ చేస్తున్నామని, వ్యక్తిగతంగా ఎన్నడూ స్నేహంగానే ఉన్నామన్నారు. శ్రేయోభిలాషులతో పాటు స్నేహితులు, ఆప్తులతో త్వరలో సమావేశం నిర్వహిస్తామన్నారు. వారం రోజుల్లో టీడీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు. మంత్రి కాలువ కూడా మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి 3 దశాబ్దాలుగా శ్రమిస్తూ విలువలతో కూడిన రాజకీయాన్ని పాటిల్ వేణుగోపాల్ రెడ్డి చేశారన్నారు. నేను ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్కి వ్యతిరేక పవనాలు వీస్తున్న సమయంలో కూడా ఆయనకి 30,000 పైగా ఓట్లు రావడం ఆయనపై ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు అభిమానానికి నిదర్శనమని అన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా కూడా ఆయన గెలుపొంది రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారని అన్నారు. నియోజకవర్గాల వారీగా అభివృద్ధికి ఆయన ఆశీస్సులు మరింత ఉత్సాహాన్ని నాలో నింపుతున్నాయని అన్నారు.